ఏ రాగమో తెలియదే, ఏ రాగమో తెలియదే, ఆశతో తృష్ణ కలిగి ఆరాధించాలని. అందరం చెప్పండి. ఆశతో తృష్ణ కలిగి ఆరాధించాలని. రాగమో హల్లెలూయా. ఒకసారి చూడండి, నేను కొన్ని నెలల క్రితం ఒక విషయంలో మా కుటుంబం అంతా కలిసి చాలా వేదనలో బాధల మధ్యలో దేవుణ్ణి మొరపెడుతున్నప్పుడు మా మమ్మీతో ప్రభువు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ రోజు చాలా కన్నీటి మధ్యలో ఉన్నాం, మేము చాలా వేదన మధ్యలో ఉన్నాం. ఆ టైంలో ఏం పాడుతున్నాం, ఎలాగా ఉంది రాగం అని తెలియదు, కానీ పాడుతుంటే కన్నీరు వస్తున్నాయి. ఆ బాధ మన హృదయంలో ఉన్న ప్రతి వేదనను గుచ్చుతున్న అనుభవాలను ప్రార్థనలో ఉన్నప్పుడు కన్నీటి రూపంలో వస్తూనే ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నాం. సడన్గా అందరు నా వైపు చూడండి. సడన్గా మా ఇంట్లో 2 చైర్స్ ఉంటాయి, చాలా పెద్ద సోఫాలు ఉంటాయి. ఆ సోఫాలో ఒకసారిగా ప్రభు కూర్చొని మేమందరం ఇంకా ఆత్మలో అలాగా ఆరాధిస్తున్నాం. హృదయంలో ఒకవైపు వేదన, ఒకవైపు ప్రభుని చూస్తుంటే నేను చెప్పే మాట ఏంటో తెలుసా? వెన్ యు వర్షిప్ యువర్ గాడ్, ద డోర్స్ విల్ ఓపెన్. నీ దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తావో విత్ యువర్ హోల్ హార్ట్, నీ హృదయ అంతటితో కలిసి, ఏమండి, అందుకే ఆయన ఏమంటాడంటే విత్ యువర్ స్ట్రెంగ్త్ యు హ్యావ్ టు వర్షిప్ యువర్ గాడ్, విత్ యువర్ స్పిరిట్ యు హ్యావ్ టు వర్షిప్ యువర్ గాడ్. నీ ఆత్మతో, నీ బలముతో నీ దేవుణ్ణి ఆరాధించాలి. ఆ రోజు అలానే ఇంక నీరసంలో ఉంటుండగా అకస్మాత్తుగా ప్రభు మేమున్న స్థలంలోకి వచ్చాడు. దెన్ అప్పుడందరము ఆత్మచేత నింపబడ్డాం. We all are filled with the Holy Spirit. నేను అనేది ఏంటో తెలుసా? మీరు ఎక్కడ ఆరాధన చేసినా అక్కడికి వచ్చే అనుభవం మనందరికీ ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడితే హల్లెలూయా. దానియేలు 3 ఫ్రెండ్స్ అగ్నిలో, మండుచున్న అగ్నిలో ఆరాధించుస్తున్నప్పుడు the presence of God is there. ఆ సన్నిధి అక్కడ ఉన్నది. పౌలు శిలాలు బంధించబడినప్పుడు the presence of God is there. ఆ సన్నిధి అక్కడ ఉన్నది. ఈరోజు మనం ఆరాధిస్తే ఏదో పాడుతున్నాం వెళ్ళిపోతున్నాం, గట్టిగా పాడుతున్నాం వెళ్ళిపోతున్నాం. కానీ ఈరోజు మన ఆశ ఏంటో తెలుసా? మీరు ఏ రాగంతో పాడతారో నాకు తెలియదు. బ్రదర్, నేను పాటగాడిని పాడు అంటే చిన్న ఎగ్జాంపుల్ అండి. మీ ఇంట్లో చిన్న బిడ్డ లాలా అంటే నీళ్ళని నీకు అర్థమైపోతుంది. నువ్వు ఏ భాషలో చెప్పినా అర్థం చేసుకునే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యను మహిమపరుచుతా. హల్లెలూయా. మీరు ఆ చిన్నోడు నీళ్ళు అని అనలేడు, కానీ ఆయన భావం మాత్రం తల్లికి అర్థం అవుతుంది. ఈరోజు మీరు ఏమని ప్రార్థించాలో మీకు తెలియదు, నీ భావం మాత్రం ఆయనకు అర్థం అవబోతుంది. ఇప్పుడు అలానే అందరు కళ్ళు మూసుకొని నీ 2 చేతులు పైకి లేపి రాగమో తెలియదే, ఆశతో తృష్ణ కలిగి ఆరాధించాలని. కృష్ణ కలిగి ఆరాధించాలని.
ఉన్న వాళ్ళందరూ మనందరం చేతులెత్తి, లార్డ్ ఐ యామ్ థర్స్టీ లార్డ్, ఐ వాంట్ టు వర్షిప్ యువర్ నేమ్, నీ నామాన్ని ఆరాధించడానికి చాలా దాహంతో ఉన్నానని అందరూ చేతులెత్తి యేసయ్యని గట్టిగా పట్టుకొని ఆశీర్వాదం కావాలని అనుకుంటున్నారు. మీరున్న స్థలంలోనే మోకరించి ప్రభుకు ఒక్క మాట చెప్పండి. అండ్ అందరూ అవసరం లేదు. ఎవరైతే ప్రభు నన్ను దీవించయ్యా, ఆశగా ఉన్నాను, నన్ను దీవించి అన్నవాడు, ఈ జీవితం మీదయ్యా. బయట ఉన్న వాళ్ళ వెనకవతలు ఉన్న వాళ్ళు కూడా మీకు ఆ స్థలం లేకపోయినప్పటికీ స్థలమును మీరే ఆ స్థలాన్ని కుదుర్చుకొని ఆ స్థలంలో మోకరించు. నౌ జీసస్ విల్ బ్లెస్ యూ. ఆయన హస్తం నీ మీదకి రాబోతుంది. ఎవరైతే మోకరించారో మీరు చేతులు పైకి లేపి నీ శిరస్సును వంచి ఓర్పు నేర్పించవయ్యా, ఓటములలో కన్నీటిలో నా స్నేహమై నా ప్రక్క నిలిచావయ్యా, కన్నీటిలో నా స్నేహమై నా ప్రక్క నిలిచావయ్యా, జీవితం నీదయ్యా, నాకన్నదే ముందయ్యా, జీవితం నీదయ్యా, నాకన్నదే ముందయ్యా, నాకున్నదంతా నీవే కదా, నాకున్నదంతా నీవే కదా. అందరం చేతులెత్తి యేసయ్యా, యేసయ్యా, ప్రతి ఒక్కరు పాడదా, యేసయ్యా, యేసయ్యా. నాకు ఎడం వైపు ప్రభువుని చూస్తున్నాను, ఆయన చూస్తున్నాను. ప్రభు వచ్చారు మీ దగ్గర. ఆయన ప్రభుకి చెప్పు, కన్నిటిలో నా పక్కనే నా స్నేహమై నిలిచోదే. Now he will come and he will touch you. వేదన మధ్యలో ఉన్న వాళ్ళు నలిగిపోతున్నారు. అందరూ చెప్పండి, యేసయ్యా, యేసయ్యా. కన్నీటితో పిలుద్దాం అందరూ, యేసయ్యా, యేసయ్యా. ఇంకా గట్టిగా స్వరమెత్తి, యేసయ్యా, యేసయ్యా. నీ ప్రేమే చాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, నీకోసం వేచినా, నీకోసం వేచినా, ఒక్కసారి కనబడయ్యా,
అందరూ పాడాలండి. అందరూ ఆరాధిద్దాం. ఈ ప్రాంగణం అంతా దేవుణ్ణి మహిమపరచాలి. ఇంత గట్టిగా ఆయనే వచ్చాడు. ఈ ప్రాంతంలో ఆయనే ఉన్నారు. ఆయనే ఉన్నారు. Receive the power of the Holy Spirit. Receive the power. Receive the power of the Holy Spirit. ఆయన అగ్ని నాలుకలు మనందరి మీదకి రాబోతున్న గడియ ఇది. పరిశుద్ధాత్ముడు నిన్ను కదిలించబోతున్న గడియ ఇది. యేసయ్యా థ్యాంక్ యూ. ఈ సమయంలో అందరూ ఒకసారి లేచి నిల్చుందాం. అందరూ ఒకసారి లేచి నిల్చుందాం. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. ప్రభు మనందరినీ దీవించిపోతున్న గడియ అండి. ఎవరు కళ్ళు తెరవద్దు, అలానే కళ్ళు మూసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ యేసయ్యని మహిమపరచడం. యేసయ్యా యేసయ్యా స్వరమెత్తి దేవుని ఆత్మతో నింపబడినట్లుగా అందరూ ఆరాధించారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామం బలమైన నామం. ఆయన నామం స్వస్థపరిచే నామం. ఆయన నామం దురాత్మలను పారద్రోలే నామం. ఆత్మను పొందుకునేటట్లుగా ఆత్మను పొందుకునేటట్లుగా
నామం, బలపరచు నామం యేసు నామం, శక్తినిచ్చు నామం యేసు నామం, కృప చూపించు నామం. గట్టిగా నీ చేతితో చేసావులే, నీ రూపమిచ్చావులే. అందరం చేతులెత్తి ప్రభుని గట్టిగా పట్టుకొని, ప్రభా నీ రూపం నాకు ఇవ్వయ్యా, ఇంకేమి అడగను ప్రభా, చాలా అలసిపోయిందని ప్రభా, ఈ లోకంలో తిరుగుతున్నాను ప్రభా, ఏది చేయకూడదు అలాగే చేస్తూ బ్రతుకుతున్నాను, పదే పదే నిన్ను మోసం చేస్తున్నాను ప్రభా, నాకు సిగ్గుగా ఉండయ్యా, నీ ముందు తలెత్తడానికి నాకు సిగ్గుగా ఉంది. ఈరోజు ఎలాగైనా నువ్వు నాకు కావాలి, ఎలాగైనా నాకు కావాలి ప్రభా. మాటలే లేవయ్యా, అర్థమే కాదయ్యా, మాటలే లేవయ్యా, అర్థమే కాదయ్యా. ఈ శిల కోసం బలియాగమా, ఈ శిల కోసం బలియాగమా. పరిశుద్ధపరచు ప్రభువా, పరిశుద్ధపరచు. ఒకసారి అందరి చేతులెత్తండి. మీరు ఏంజల్స్ దూతల్ని ప్రభువుని చూస్తూ అందరూ ఆరాధిద్దాం. ఈ టెంట్ పైనే, ఈ గుడారంలోకి ప్రభు వచ్చి ఆరాధిస్తున్నాం మన అందరం. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు బలంగా తిరుగుతున్నాడు, మన మధ్యలో తిరుగుతున్నాడు ఆయన. పావురాన్ని చూడండి, పావురాన్ని చూడండి, ఆ ఆత్మ మన మీద అల్లాడుతుండగా నిరాకారంతో మనం ఆకారంగా మారుతున్నాం.